డిజైనింగ్ అయితే చాలా బావుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ సేమ్ రాముడన్నమాట. ఓన్లీ సింగిల్‌గా అయితే ఉంటాడు. వినాయకుడొచ్చేసి కొంచెం స్మైలీ ఫేస్‌తోనైతే ఉంటాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి. మనకు స్మైలీ ఫేస్‌తోనైతే ఉంటాడన్నమాట. హైట్ వచ్చేసి కూడా మనకు 12 వరకైతే ఉంటాడన్నమాట గణేష్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు శివ పార్వతులతోనైతే కూర్చొనున్నాడన్నమాట వినాయకుడొచ్చేసి. బ్యాక్‌గ్రౌండ్‌లో చెట్టు కూడా ఉన్నది చూడండి. గణేష్ కూడా స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నది కదా సింపుల్‌గా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి బాల్ గణేష్ అన్నమాట. సైడ్‌కొచ్చేసి అయోధ్య రాముడైతే ఉన్నాడు. ఫ్రేమ్‌కొచ్చేసి పాములైతే ఇచ్చాడన్నమాట చూడండి. శివుని మోడల్‌లో అయితే ఉంటాడు వినాయకుడొచ్చేసి చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ గణేష్ చూడండి. మనకు సైడ్‌కి శివుడైతే ఉన్నాడన్నమాట. సైడ్‌కొచ్చేసి ఉయ్యాలలో వినాయకుడైతే కూర్చొని ఉన్నాడు. అంటే ఐ మీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో చెట్టు కింద ఇచ్చేసిండు కదా! ఇట్లా ఉయ్యాల ఊగుతున్న మోడల్ అన్నమాట గణేశుడొచ్చేసి. ఇక్కడ ఇంకో మోడల్ చూసుకున్నట్టయితే చూడండి మనకు గరుడ పైనైతే కూర్చొనున్నాడన్నమాట వినాయకుడొచ్చేసి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు గదా! గద్ద పైనైతే కూర్చొనైతే ఉన్నాడన్నమాట వినాయకుడొచ్చేసి చూడండి. స్మైలీ ఫేస్‌తోనైతే